మన ప్యాకేజ్‌లో అయితే లేదు. సో, నేనైతే కంటెంట్ కోసమనైతే మన బ్రోని రిక్వెస్ట్ చేసి సో, చాలా ఇబ్బంది పెట్టాను రాత్రి పడుకోనీయకుండా. సో, వీళ్ళిద్దరినైతే నేను రాత్రి పడుకోనీయలేదు. తొందరగా బయలుదేరదాం అని చెప్పి సావగొట్టి పొద్దున్న 6కి ఇక్కడ మున్నార్ నుంచి మళ్ళీ బస్ నేను చెప్తాను ఎక్కిస్తే ఒకసారి ఆగు. నువ్వు నేను చెప్తాను ఆగు. చూసారా మాటలో ఫ్రస్ట్రేషన్ ఎలా అర్థమైపోయిందా మీకు? అసలు ఎలా అంటే బ్రో అయ్యగారు నేను మార్నింగ్ కరెక్ట్‌గా మా ట్రిప్ వచ్చినప్పటికి 9కి స్టార్ట్ అయింది. 9 నుంచి నైట్ 9 వరకు ట్రిప్‌లో ఉన్నాము. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ బిర్యానీ తినేసి మళ్ళీ సేమ్ యథావిధిగా 10:30 వైట్ల హబ్ బస్ స్టాప్‌కి వచ్చాము. 11:30 బస్ ఎక్కాము. ఎప్పుడు బస్ దిగాం. ఎప్పుడు 7:30కి. నిద్ర లేదు. ఏమీ లేదు. చిరాకొచ్చేసింది నాకు. ఏ చాలా ఓపిక పట్టిన తర్వాత నేనేమనుకున్నానంటే, సరే అన్నోళ్ళు వచ్చారు అంత దూరం నుంచి. ఇంకా మనం కూడా ఏంటంటే మించిన ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేస్తే గనక నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇంకా చాలా మందికి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటది. అండ్ ఇదొక ఎక్స్‌పీరియన్స్. సో, యాక్చువల్లీ మనము సోలో ట్రావెలింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైము. తినతో కావచ్చు, తను కూడా వెనకాల ఉన్న ఆయన కూడా గ్రూప్ ట్రిప్‌లో బుకింగ్ చేస్తున్నారు. సో, సోలో ట్రావెలింగ్ అనేది మన ఫస్ట్ టైమ్ కాబట్టి, సో, నాకు బిఫోర్ ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి, సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్ నాకు. బట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా క్రేజీగుంది. వాడేసావా? వాడే వాడేసావా? వాడేసాడు. వాడాలి కదా మరి.